నెల్లూరు జిల్లాలోని ఓ అసెంబ్లీ స్థానం వైసీపీ ఇన్ఛార్జిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి సమన్వయకర్త మెతక వైఖరితో పార్టీకి నష్టం జరుగుతోందని అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఆ సీటుపై మాజీ మంత్రితో పాటు కీలక నేతలు కన్నేశారని వినిపిస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఇన్ఛార్జ్? రేసులో ఉన్న నేతలు ఎవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య వైసీపీ అధినాయకత్వం ఫటాఫటా ఇన్ఛార్జీలను మార్చేస్తోంది. గెలుపు వ్యూహం పార్టీని బలోపేతం చేసే క్రమంలో బలహీనంగా ఉన్న కొందరు సమన్వయకర్తలను పక్కన పెడుతోంది. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటూ పార్టీని ముందుకు నడపలేని నేతలను నెత్తిన పెట్టుకుని మోసే కంటే ముందుగానే తొలగించడమో లేక లోక్సభ సీటో ఇంకో పదవో ఇస్తామన్న హామీతో సర్ది చెబుతోంది. నేత ఎవరనేది ముఖ్యం కాదు, గెలిపే ధ్యేయమని పార్టీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరితోనైనా కొద్దిగా ఓట్లు వస్తాయని భావిస్తే, అలాంటి వారిని పూర్తిగా పక్కన పెడితే నష్టమని భావిస్తే, అంతగా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవో ఎమ్మెల్సీ పోస్టో ఇస్తామని నచ్చచెప్పి కొందరు ఇన్ఛార్జీలను పక్కకు తప్పించే ప్రయత్నంలో ఉంది. అలాంటి స్థానాలపై పలువురు నేతలు కన్నేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇదే జరుగుతోంది. దీంతో ఇక్కడ వైసీపీలో వర్గపోరుతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక్కడి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దలేకపోతున్నారని నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తోంది. తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, తల్లి మాజీ మంత్రి రాజ్యలక్ష్మి తరహాలో రాజకీయాలు చేయలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలు మారినా ఎమ్మెల్యే కావాలనే ఈ నేత కోరిక తీరడం లేదు. కాంగ్రెస్, బీజేపీలో పనిచేసిన రామ్కుమార్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ గూటికి చేరారు. అప్పట్లో వెంకటగిరి టికెట్ ఆశించి భంగపడ్డారు. గత ఎన్నికల్లో వెంకటగిరి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. 2029లో మళ్లీ వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలవాలన్నది ఈ నేత బలమైన కోరిక. కానీ వైసీపీ అధినాయకత్వం వైఖరి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏ ఇన్ఛార్జిని మార్చుతుందో, ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడుతుందో ఎవరికీ తెలియదు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఫ్యాన్ పార్టీ హైకమాండ్ వైఖరి ఉంటుంది. రామ్కుమార్ రెడ్డిని పూర్తిగా వాడుకుంటున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో టికెట్ సంగతి ఇప్పుడే ఎందుకు, తరువాత చూద్దామని చెబుతోంది. దీంతో ఈ నేతకు ఏదో అనుమానం వస్తుంది. మరోవైపు వెంకటగిరిలో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఇన్ఛార్జికి ఎదురు తిరుగుతున్నారు. రామ్కుమార్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని కొందరు, నెల్లూరు లోక్సభ సీట్ ఇస్తారని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రామ్కుమార్ రెడ్డి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. మరికొందరు ఫ్యాన్ పార్టీ నేతలు ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో టచ్లోకి వెళ్లిపోయారని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి వారంతా ఎటువైపు వెళ్తారో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌమ్యుడైన రామ్కుమార్ రెడ్డి నేటితరం రాజకీయాలు చేయలేరు అనేది అందరి అభిప్రాయం. పట్టుమని 10 మంది ముఖ్య నేతలు కూడా ఈ నేత వెనుక నడిచేవారే లేరు. దీంతో రామ్కుమార్ రెడ్డి తల్లి రాజ్యలక్ష్మి రంగంలోకి దిగి చేసిన సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. వెంకటగిరిలో బీసీ సామాజిక ఓటర్లు ఎక్కువ. దీంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ 2029లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మధ్య గూడూరు నియోజకవర్గ నేత పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. వెంకటగిరి రాజాలు ఇక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ ఉండేవారు. సర్వజ్ఞ యాచంద్ర కుమార్ ఈసారి వైసీపీ టికెట్ ఆశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్కుమార్ రెడ్డిపై స్థానికంగా పార్టీలో ఉన్న తీవ్ర వ్యతిరేకతతో చాలా మంది వెంకటగిరి వైపు చూస్తున్నారు. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి వ్యవహారాలు రామ్కుమార్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. జరుగుతున్న పరిణామాలతో ఈ నేతలో అసహనం పెరిగిపోతుంది. తన మాట వినే దిక్కు లేకుండా పోతోందనే ఆవేదన వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిలో కనిపిస్తోంది. ముక్కు మొహం తెలియని వారు ఫ్లెక్సీలు కడితే సీట్లు ఇచ్చేస్తారా, ఓట్లు వేసేస్తారా అంటూ ఈ నేత మండిపడడాన్ని పరిశీలిస్తే నిరాశ, నిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వైసీపీలోని కొందరు కీలక నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో టచ్లోకి వెళ్లారంటూ రామ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇన్ఛార్జికి ఇది కొద్దిగా ఇబ్బందికర పరిణామమే. మొత్తం మీద ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనే రామ్కుమార్ రెడ్డి కోరిక నెరవేరుతుందా? వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈసారి సీట్ ఇస్తారా, వాడేసుకుని వదిలేస్తారా? రామ్కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి అనే క్వశ్చన్ వస్తోంది. ఇవన్నీ ప్రజల్లో $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. వెంకటగిరి వైసీపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి.